కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మనసులో మెదులుతున్నటువంటి బాధ ఏంటంటే నాకెవరు విషెస్ చెప్పలేదు, నాకు వాళ్ళు చెప్పలేదు, నాకు వీళ్ళు చెప్పలేదు, నా బామ్మర్ది చెప్పలేదు, బామ్మర్ది కొడుకు చెప్పలేదు, స్నేహితుడు చెప్పలేదు, బంధువులు చెప్పలేదు, నా కొలీగ్స్ చెప్పలేదు, నా సబార్డినేట్స్ చెప్పలేదు, నా సుపీరియర్స్ చెప్పలేదు, వాడు చెప్పలేదు, వీడు చెప్పలేదు, వాడికి అంత సహాయం చేశాను, ఇలా ఎతుక్కుంటూ ఉంటారు నాకు ఎవరెవరు చెప్పలేదా అని. చూడండి, ఈ ప్రపంచంలో ఎవరికైనా లాభం ఉంటే నీ వలన నీకు విషెస్ చెప్తారు, నీ అవసరం ఎవరికైనా ఉంటే నీకు విషెస్ చెప్తారు. అంతే తప్ప జీవితంలో ఎప్పుడైనా పనికి వస్తావని ఏమైనా థాట్ ఉంటే అప్పుడు కూడా నీకు విషయం చెప్తారు తప్ప నీ వలన లాభం లేకుండా, అవసరం లేకుండా, నీ ఉపయోగం లేకుండా నేను ఎవరో గుర్తించరు. నీ ఎడల గ్రాటిట్యూడ్ కూడా ఎవరికి ఉండదు. అలాగే నువ్వు నా అన్నదమ్ములు చెప్పలేదు, నా బామ్మతులు చెప్పలేదు, నా మేనకోళ్ళు చెప్పలేదు అనుకునే బదులు నువ్వు చెప్పు, నీకు ఎవడెళ్ళ ప్రేమ ఉంది చెప్పు వాళ్ళకి. చిన్నప్పుడు అన్నదమ్ములతో ఆడుకున్నావుగా వాళ్ళకి చెప్పు, చిన్నప్పుడు అక్కచెల్లెలతో ఆడుకున్నావుగా వాళ్ళకి నువ్వు చెప్పు, నీ మేనల్ని ఎత్తుకొని పెంచావుగా వాళ్ళకి చెప్పు విషెస్. నువ్వు చెప్పు, ఒకరి గురించి నువ్వు ఆశించమాకు. నువ్వు చెబితే ఇవ్వు, నువ్వు ఆనందాన్ని విషెస్ని వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. చూడండి, లైఫ్లో ఎప్పుడైనా సరే ఎవరి నుంచైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు విపరీతమైన దుఃఖం కలిగిద్ది, నీకు బాధ కలిగిద్ది. అలా కాకుండా నువ్వే ఆనందాన్ని ఇవ్వు. వాళ్ళనే గొప్పోళ్ళు అనుకోమను, వాళ్ళనే పెద్దోళ్ళు అనుకోమను, ఇవ్వు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వు. నీ మనసు ఇంకా ఆనందంగా ఉండిద్ది. ఎప్పుడూ కూడా వాడు పెట్టలేదు, ఈడు పెట్టలేదు, ఆడు విషెస్ చేయదు, వీడు చేయదు, ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ ఏ విధమైన సరే సరే ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అవసరమైతే నీ దగ్గర ఉంటే నమస్కారమైనా, సంస్కారమైనా, డబ్బైనా, భోజనమైనా, మాటైనా నువ్వే ఇవ్వటం నేర్చుకున్నావంటే నీకు ఎటువంటి బాధ అనేది లైఫ్లో ఉండదు. నువ్వే వీలైనంత మందికి విషయం చెప్పు, నువ్వు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటావు. ఈ సంవత్సరం ఇదే గొప్ప టెక్నిక్ అనుకోండి.